డియర్ స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్, నా యొక్క ఎక్స్పోర్ట్ టాలీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబురావు. ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకునే టాపిక్ ఏమిటంటే డిఫాల్ట్ అలొకేషన్ ఆఫ్ లెడ్జర్స్, ట్యాక్స్, అడిషనల్ ఎక్స్పెన్సెస్ వేరే పద్ధతుల్లో ఎలా చేయాలి నేర్చుకుంటాం. సో ఈ టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు మీకు ఒక మనవి, నా యొక్క ఛానల్లోకి వచ్చి నా వీడియోలు చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు తప్పకుండా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను నా ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోలు అన్నింటికి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే నా ఛానల్ని అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ ప్రతి వీడియోని చివరి వరకు చూడండి, మధ్యలో దాన్ని స్కిప్ చేయొద్దు. అలా స్కిప్ చేస్తే మీకు ఆ టాపిక్ అనేది అంతవరకే అర్థమవుతుంది, మిగతా టాపిక్ మీకు ఏం అర్థం కాదు, ఏం తెలియదు. అంటే ఇలా ఉంటుంది, హాఫ్ నాలెడ్జ్ లాగా ఉంటుంది. దాని టైం వేస్ట్ తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి ప్రతి వీడియోని చివరి వరకు చూడండి, అవసరమైతే ఎక్కువసార్లు కూడా చూడండి, మంచి నాలెడ్జ్ని పొందవచ్చు. అలాగే ఈ యొక్క వీడియోలో నేను చూపేటువంటి ఇల్లస్ట్రేషన్స్, ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్తాను. అలాగే మీరు ఏమైనా సొంత ఎగ్జాంపుల్స్ ఏమైనా తీసుకొని మీరు టాలీలో ప్రైమ్లో ఎన్ని ఎక్కువసార్లు మీరు సొంతగా ప్రాక్టీస్ చేస్తారో అంత ఎక్స్పర్ట్ నాలెడ్జ్ మీకు వస్తుంది, ఏ వీడియో అయినా సరే. ఓకే, అది ఆ తర్వాత వీడియో చివరి వరకు చూసిన తర్వాత వీడియో బాగా ఉన్నట్లయితే నా వీడియోని లైక్ చేయండి. మీరు వీడియో లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు ఈ వీడియోని చాలామందికి షేర్ చేస్తారు. అంటే చాలామంది ఈ వీడియో చూసి ఈ టాపిక్ని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం టాపిక్లోకి ఎంటర్ అవుదాం. చూడండి, మనం ఇంతకు ముందు ఏం చేసామంటే మామూలుగా ఎలా డిఫాల్ట్గా ఎలా లెడ్జర్స్ అలొకేట్ చేయాలంటే మనం పర్చేజ్ సేల్స్ వేసినప్పుడు చూడండి, మన ఉదాహరణకి మనం పర్చేజ్ వేస్తాం. పర్చేజ్ వౌచర్ వేసినప్పుడు ఇక్కడ మనం ఎప్పుడైతే పర్చేజ్ వౌచర్ నేర్చుకుంటే దీంట్లో మనం ఏంటాం, ఈ యొక్క జిఎస్టీ లెడ్జర్స్ అంటే జిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఐజిఎస్టీ ఏమైనా సరే ఈ జిఎస్టీ లెడ్జర్స్, అలాగే ఈ యొక్క ఇన్వాయిస్ టోటల్ అమౌంట్ ఏమన్నా ఫ్రాక్షన్ అంటే డెసిమల్ వాల్యూ తర్వాత డెసిమల్ పాయింట్ తర్వాత ఏమైనా వాల్యూ ఉంటే అంటే పైసలు అది రౌండ్ ఆఫ్ కావడం. అలాగే అదనంగా అడిషనల్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి కొన్ని ఎక్స్పెన్సెస్ మనం పర్చేజ్ చేసినప్పుడు మన సప్లయరు మన దగ్గర కొన్ని ఎక్స్పెన్సెస్ని ఛార్జ్ చేస్తాడు. అలాగే మనం సేల్ చేసినప్పుడు మనం మన కస్టమర్కి కొన్ని ఎక్స్పెన్సెస్ని, అడిషనల్ ఎక్స్పెన్సెస్ని ఛార్జ్ చేస్తాం. వీటన్నిటికీ మనం ఏం చేయాలి, మామూలుగా వేసినప్పుడు చేస్తున్నాం కదా, మనం అన్ని మాన్యువల్గా సెలెక్ట్ చేసుకుంటాం. ఈ యొక్క ఎక్స్పెన్సెస్ మాత్రం సెలెక్ట్ చేసుకుంటాం, ప్లస్ అమౌంట్ మనం వేస్తాం మాన్యువల్గా. లెడ్జర్లు మాత్రం సేల్స్ ట్యాక్స్ లెడ్జర్లు మాత్రం సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది క్యాల్కులేట్ అవుతుంది. అలా కాకుండా డిఫాల్ట్గా లోడ్ చేసినట్లయితే మనం పర్చేస్ వౌచర్ సెలెక్ట్ చేసుకున్నా, సేల్స్ వౌచర్ సెలెక్ట్ చేసుకున్నా సరే కింద ఈ యొక్క అడిషనల్ ఎక్స్పెన్సెస్ పర్చేజెస్ అయితే మనం పే చేస్తాం కదా. సో పర్చేస్ అయితే అడిషనల్ ఎక్స్పెన్సెస్ పెయిడ్ అని, సేల్స్ అయితే ఈ అడిషనల్ ఎక్స్పెన్సెస్ కలెక్టెడ్ అని డిఫాల్ట్గా అకౌంట్లో ఆ లెడ్జర్లు వచ్చేస్తాయి. తర్వాత జిఎస్టీ లెడ్జర్లు కూడా వచ్చేస్తాయి, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఐజిఎస్టీ. దానికి అది వచ్చేస్తే అవి ఆటోమేటిక్గా ఒక అడిషనల్ ఎక్స్పెన్స్ మాత్రం మనం ఈ వౌచర్ ఎంటర్ చేసేటప్పుడు ఐటమ్స్ ఇచ్చిన తర్వాత ఇచ్చేటప్పుడు ఆటోమేటిక్గా ట్యాక్స్, జిఎస్టీ క్యాల్కులేట్ అవుతుంది. తర్వాత అడిషనల్ ఎక్స్పెన్సెస్ మనం ఎంటర్ చేస్తే అప్పుడు వాటికి కూడా ట్యాక్స్ క్యాల్కులేట్ అయిపోతుంది టోటల్గా, అంత ఆటోమేటిక్గా. దీనికి మనం ఏం చేస్తామంటే మనం దాన్ని వౌచర్ క్లాస్ లాగా తీసుకుంటాం. అంటే మనం వౌచర్ టైప్కి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తాం, పర్చేజెస్కి దీంట్లోకి వెళ్ళి దీంట్లో ఇక్కడ నేమ్ ఆఫ్ క్లాస్ని క్రియేట్ చేస్తాము. సో ఆ క్లాస్ని సేల్స్ అనుకోండి, పర్చేజెస్ జిఎస్టీ అంటే లోకల్, పర్చేజెస్ సిజిఎస్టీ అంటే నాన్ లోకల్. ఆ పర్చేజ్ జిఎస్టీ దానికి మనం దాంట్లో ఇచ్చేటువంటి ఎక్స్పెన్సెస్ తోటి సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ మాత్రమే ఇస్తాం టేబుల్లో. అదే పర్చేజెస్ ఐజిఎస్టీ అయితే దాని బదులు సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ఇవ్వకుండా ఓన్లీ ఐజిఎస్టీ మాత్రమే ఇస్తాం. మిగతా అన్ని ఇస్తాం ఎక్స్పెన్సెస్ ఓన్లీ ఐజిఎస్టీ, తర్వాత రౌండ్ ఆఫ్ ఇస్తాం. అప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనం వోచర్ సెలెక్ట్ చేసుకుంటే మీకు పర్చేజ్ జిఎస్టీనా, పర్చేజ్ ఐజిఎస్టీనా, సేల్స్ అయితే సేల్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు వౌచరు, సేల్స్ వౌచర్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనం వౌచర్ వేసేటప్పుడు ఇక్కడ చూడండి
పర్చేజెస్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఒకటి అడుగుతుంది క్లాసు. పర్చేజెస్లో పర్చేజ్ జిఎస్టీనా పర్చేజ్ ఐఎస్టీనా క్లాస్, అది ఏ సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన డిఫాల్ట్ లెడ్జర్స్ ఇక్కడ వస్తాయి. జిఎస్టీ సెలెక్ట్ చేసుకుంటే ఎక్స్పెన్స్ అన్నీ వస్తాయి, సిజిఎస్టీ హెచ్జిఎస్టీ వస్తాయి. పర్చేజెస్ ఆర్ సేల్స్ ఐజిఎస్టీ సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ ఐజిఎస్టీ మాత్రమే వస్తుంది, ఎక్స్పెన్సెస్ తోటి, అంటే సిజిఎస్టీ హెచ్జిఎస్టీ రాదు. చేస్తాం కదా. ఇప్పుడు మనం ఇది కాకుండా ఈ డిఫాల్ట్ అలొకేషన్ అనేది ఇంకా 2 రకాలుగా చేయొచ్చు. ఏంటంటే మొదటిది ఇప్పుడు మనం నేర్చుకున్నాం కదా, ఓచర్ టైప్కి వెళ్ళి దీంట్లో కూడా క్లాస్ క్రియేట్ చేస్తాం. ఓచర్ క్లాస్ క్రియేట్ చేస్తాము. ఎందుకు తీసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచున్నాం కదా, ఇక్కడ నుంచి ఎంటర్ కుంటూ లేకుండా లాస్ట్ వరకు కర్సర్ని ఇక్కడ పెట్టి క్లిక్ చేస్తే ఓచర్ ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ మనం పర్చేజెస్ జిఎస్టీ, సో ఓన్లీ జిఎస్టీ సిజిఎస్టీ హెచ్జిఎస్టీ క్యాలిక్యులేట్ చేయడానికి, పర్చేజెస్ ఐజిఎస్టీ ఓన్లీ ఐజిఎస్టీ క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం, 2 క్లాసులు క్రియేట్ చేస్తున్నాం. అలా కాకుండా ఒకే క్లాస్ క్రియేట్ చేసి సిజిఎస్టీ హెచ్జిఎస్టీ ఐజిఎస్టీ 3 ఇవ్వచ్చు. ఇచ్చినప్పుడు దాంట్లో వౌచర్లో వేటికి అమౌంట్ ఉంటుందో అవి మాత్రమే ఉంటాయి, అమౌంట్ లేనివి జీరోవి మనకి యాక్సెప్ట్ చేసిన తర్వాత వౌచర్ని, అంటే ఇన్వాయిస్ యాక్సెప్ట్ చేసిన తర్వాత అది కనిపించదు. కాబట్టి మనం ఒకటే క్లాస్ను కూడా క్రియేట్ చేయొచ్చు. దాన్ని ఏమంటాం అంటే పర్చేజెస్ కదా, చూడండి పర్చేజెస్ ట్యాక్సిబుల్ అని పెట్టామనుకోండి. పర్చేజెస్ ట్యాక్సిబుల్ అంటే ఏంది, లోకల్ కావచ్చు నాన్ లోకల్ కావచ్చు. కాబట్టి పర్చేజెస్ ట్యాక్సిబుల్ పెట్టినట్టయితే ఇక్కడ చూడండి ఇది వస్తుంది ఫస్ట్. సరే దీనికి వచ్చి ఏ గ్రూపులు ఎక్స్క్లూడ్ చేయాలి, ఏ గ్రూపులు ఇంక్లూడ్ చేయాలి, మనం ఏది ఎక్స్క్లూడ్ చేయం ఏది ఎక్స్క్లూడ్ చేయం, సరేనా, ఏది అక్కర్లేదు. నా ఎండ్ ఆఫ్ లిస్ట్ ఎక్స్క్లూడ్ ఇవ్వము, ఇంక్లూడ్ ఇవ్వము. ఇప్పుడు మనం పర్చేజ్ చేసినప్పుడు ఏం యాడ్ చేస్తే ఏం కావాలి మనకి, సండ్రీ క్రెడిటార్స్ కావాలి. కాబట్టి ఇంక్లూడ్ దిగి సండ్రీ క్రెడిటార్స్ ఒకటే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, సండ్రీ క్రెడిటార్స్ ఒకటే. ఇక్కడ ఏం సెలెక్ట్ అట్లంతా లేకుండా అవి ఏం అక్కర్లేదు మనకి. ఇక్కడ ఏంది ఇది పర్చేజెస్ వోచర్ తీసుకుంటాం, అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇక్కడ మనం చేసినప్పుడు ఇక్కడ మనం చేసాం మొత్తం తీసుకున్నాక మామూలుగా ఇక్కడ ఎక్స్పెన్సెస్ తీసుకుంటాం. ఏం తీసుకుంటాం, ఇది పర్చేజ్ కాబట్టి మనం పే చేస్తాం. డెలివరీ ఛార్జెస్ పెయిడ్, తర్వాత యూజర్ డిఫైన్డ్, తర్వాత ఇన్సూరెన్స్ పెయిడ్, ఇది కూడా యూజర్ డిఫైన్డ్, తర్వాత ఇది వచ్చి ప్యాకింగ్ ఛార్జెస్ లేదా ప్యాకింగ్ మెటీరియల్ పెయిడ్, ఇది కూడా యూజర్ డిఫైన్డ్ సెలెక్ట్ చేసుకుంటాం. కిందకు వచ్చిన తర్వాత మామూలుగా ఏం చేయడం, సిజిఎస్టీ హెచ్జిఎస్టీ ఒకదానికి సపరేట్గా. ఇప్పుడు సేల్స్ ట్యాక్సిబుల్ అంటే అన్నీ వస్తాయి కాబట్టి ఇక్కడ సిజిఎస్టీ సెలెక్ట్ చేసుకుంటాం, హెచ్జిఎస్టీ సెలెక్ట్ చేసుకుంటాం, తర్వాత ఐజిఎస్టీ మొత్తం సెలెక్ట్ చేసుకుంటాం. దాని తర్వాత రౌండ్ ఆఫ్ సెలెక్ట్ చేసుకుంటాం. రౌండ్ ఆఫ్ లేదా దీంట్లో, సో రౌండ్ ఆఫ్ లేనట్టుంది. సో రౌండ్ ఆఫ్ సెలెక్ట్ చేసుకుంటాం. నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని ఉంది, దీంట్లో రౌండ్ ఆఫ్ ఉంది. ఇక్కడ ఒక్క నిమిషం, ఎక్కడ లేదు రౌండ్ ఆఫ్, చూద్దాం. ఆల్టర్లో లెడ్జర్స్లో పీక్ రౌండ్ ఆఫ్ ఉంది, రౌండ్ ఆఫ్ ఓకే ఉంది రౌండ్ ఆఫ్. సో ఇక్కడ దీంట్లో తీసుకొని, సో ఇక్కడ వోచర్లో దీంట్లో పర్చేజెస్ తీసుకుంటున్నాం. పర్చేజెస్లో ఇక్కడ వచ్చి మొత్తం ఇక్కడికి వచ్చేసి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేయచ్చు. వచ్చేసి పర్చేజెస్ ట్యాక్సబుల్, పర్చేజ్ ట్యాక్సబుల్ తీసుకుంటాం. ఇక్కడ ఇదేం తీసుకోకుండా ఇక్కడ వచ్చి పర్చేజ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ వచ్చి డెలివరీ ఛార్జెస్ పెయిడ్, పర్చేజ్ కాబట్టి పెయిడ్, యూజర్ డిఫైన్డ్ అమౌంట్, తర్వాత ఇన్సూరెన్స్ పెయిడ్, ఇది కూడా యూజర్ డిఫైన్డ్ అమౌంట్, తర్వాత ప్యాకింగ్ ఛార్జెస్ ఆర్ ప్యాకింగ్ మెటీరియల్ పెయిడ్, ఇది యూజర్ డిఫైన్డ్. దాని తర్వాత ట్యాక్స్ తీసుకుంటాం, సిజిఎస్టీ, నెక్స్ట్ హెచ్జిఎస్టీ, చూడండి హెచ్జిఎస్టీ ఐజిఎస్టీ తీసుకుంటాం. దాని తర్వాత రౌండ్ ఆఫ్ తీసుకుంటాం, రౌండ్ ఆఫ్. సో రౌండ్ ఆఫ్ తీసుకున్నాం. ఇదేంటిది, టోటల్ అమౌంట్ రౌండింగ్ ఇన్వాయిస్, నార్మల్ రౌండింగ్, లిమిట్ 1 రూపీ. ఈ విధంగా మనం తీసుకుంటాం. అంటే మొత్తం 2 క్లాసులు కాకుండా ఒకటే క్లాస్ తీసుకున్నాం. ఓకే, ఇది అంతే, దీన్ని యాక్సెప్ట్ చేస్తాం. నెక్స్ట్ సేల్స్ వోచర్ తీసుకుంటాం. నెక్స్ట్ సేల్స్ వోచర్ కూడా అంతే, సేల్స్ వోచరు, దీనికి కూడా లాస్ట్ ఇక్కడికి వస్తాం. ఇక్కడికి వచ్చి ఊరినే సేల్స్ ట్యాక్సబుల్ అంటే లోకల్ నాన్ లోకల్ అని ఎండ్ ఆఫ్ లిస్ట్ ఇక్కడ సేల్స్ లెడ్జర్ తీసుకుంటాం. కిందకు వచ్చి ఇక్కడ ఇప్పుడు సేల్ చేస్తే మనం కలెక్ట్ చేస్తాం కాబట్టి డెలివరీ ఛార్జెస్ కలెక్టెడ్ అన్నీ కూడా యూజర్ డిఫైన్డ్. సో యూజర్ డిఫైన్డ్. నెక్స్ట్ ఇన్సూరెన్స్ కలెక్టెడ్, ఇది కూడా యూజర్ డిఫైన్డ్. సో తర్వాత ప్యాకింగ్ మెటీరియల్ కలెక్టెడ్, ఇది కూడా యూజర్ డిఫైన్డ్. ఓకే, యూజర్ డిఫైన్డ్.
ఇప్పుడు ఈ కలెక్టెడ్ అనేది మనకి ఇన్కమ్. ఈ కలెక్టెడ్ అనేది చూడండి, కలెక్టెడ్ అనేది ఇండైరెక్ట్ ఇన్కమ్. ఓకే, అది దాని తర్వాత తీసుకొని ఇది అయిపోయింది. దీని తర్వాత మనం ఇది ట్యాక్స్ తీసుకుంటాం. సో సిజిఎస్టీ తీసుకుంటాం, ఎస్జిఎస్టీ తీసుకుంటాం, నెక్స్ట్ ఐజిఎస్టీ కూడా మొత్తం తీసుకుంటాం. దాని తర్వాత రౌండ్ ఆఫ్ తీసుకుంటాం, టోటల్ అమౌంట్ రౌండింగ్, తర్వాత టోటల్ అమౌంట్ రౌండింగ్, నార్మల్ రౌండింగ్, లిమిట్ 1 రూపీ. ఈ విధంగా తీసుకుంటాం. మనం తీసుకొని దీన్ని యాక్సెప్ట్ చేసేస్తాం. అయిపోయిందా? ఇప్పుడు మనం ఈ లెడ్జర్లు క్రియేట్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ మనం ఈ ఎక్స్పెన్సెస్ ఏమంటే అడిషనల్ ఎక్స్పెన్సెస్. సో మనం ఛార్జెస్ పెయిడ్, పర్చేజ్ చేస్తే పే చేసినప్పుడు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకుంటాం. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకొని కింద వచ్చి దానికి ట్యాక్స్ రేట్ అనేది సపరేట్గా ఇవ్వకుండా వీటికి చూడండి, మన యొక్క పైన మనం పర్చేజ్ చేసినటువంటి లేదా సేల్ చేసినటువంటి ఐటమ్స్ ఉంటాయే, వాటికి సంబంధించి వాటి యొక్క వాల్యూ ప్లస్ వాటి యొక్క రేటు ప్రకారం క్యాల్కులేట్ చేస్తాం. దానికోసం ఇంక్లూడింగ్ అసెసిబుల్ వాల్యూ, అసెస్మెంట్, ట్యాక్సిబుల్ వాల్యూ ఎంత, దాంతో కలిపి మనం తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ జిఎస్టీ గూడ్స్ బేస్డ్ ఆన్ వాల్యూ తీసుకుంటే డైరెక్ట్గా మామూలుగా ఇతర ఐటమ్స్ లాగా జిఎస్టీ అప్లికబిలిటీ అనేది నీళ్ళని తీసుకుంటుంది. ఈ విధంగా మనం ఇస్తాం. ఇది సో ఈ విధంగా డెలివరీ ఛార్జెస్ పెయిడ్ అన్నిటికంతే. తర్వాత ఇది పెయిడ్, తర్వాత ఇన్సూరెన్స్ పెయిడ్, పర్చేజ్ కదా, పర్చేజ్కి అన్నిటికంతే తీసుకు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ దీనికి ఇంక్లూడింగ్ అసెసిబుల్ వాల్యూ క్యాలిక్యులేషన్, జిఎస్టీ తీసుకొని గూడ్స్ తీసుకుంటాం. ఇది నాట్ అప్లికబుల్ తీసుకుంటాం. దాని తర్వాత ప్యాకింగ్ ఛార్జెస్ పెయిడ్, అది కూడా అంత ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. దీనికి జిఎస్టీ సెలెక్ట్ ఏంటి, ఇంక్లూడింగ్ అసెసిబుల్ వాల్యూ, దాన్ని జిఎస్టీ తీసుకుంటాం. గూడ్స్ బేస్డ్ ఆన్ వాల్యూ, అప్లికబిలిటీ నిల్. అంటే సపరేట్గా ఏ సర్వీస్ అని 18%. సో సర్వీస్ 18% క్యాలిక్యులేట్ చేయకుండా ముందు స్టాక్ ఐటమ్స్ ఏ రేట్లు ఉన్నాయో దాని ప్రకారం దానికి ప్రపోర్షనేట్గా ఎంత అమౌంట్ అవుతుందో దాని మీద దాని రేట్ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అది దాని తర్వాత అలాగే. సో ఈ విధంగా మనం ప్యాకింగ్ ఛార్జెస్ ఈ విధంగా మనం క్రియేట్ చేస్తాం. మిగతా అంతా సరే. ఇప్పుడు మనం వౌచర్లకు వెళ్ళినట్లయితే ఇక్కడ వౌచర్ క్లాస్ అనేది ఏంటి మనకు ఉండేది, అన్నిటికీ ట్యాక్సిబుల్ అనేది. సో వౌచర్ తీసుకున్నట్లయితే మనం ఫస్ట్ పర్చేజ్ తీసుకుంటాం. పర్చేజ్ తీసుకుంటే 258. చూడండి, వౌచర్ క్లాస్ నాట్ అప్లికబుల్ వచ్చింది లేదే. వౌచర్ క్లాస్ తీసుకున్నాం కదా మనం పర్చేజ్లో నేమ్ ఆఫ్ క్లాస్ తీసుకున్నాం. పర్చేజ్ క్లాస్ తీసుకొని పర్చేజెస్ యాక్సెప్ట్ చేసాం. అలాగే సేల్స్లో కూడా నేమ్ ఆఫ్ క్లాసు, సేల్స్ ట్యాక్స్ టూల్ తీసుకొని అన్ని ఎంటర్ చేసి లాస్ట్లో రౌండ్ ఆఫ్ తీసుకొని దీన్ని యాక్సెప్ట్ చేసాం. సో ఇప్పుడు మనం పర్చేజ్ తీసుకుంటే ఇప్పుడు పర్చేజ్లో నేమ్ ఆఫ్ క్లాస్ రావాలి. ఇక్కడ పర్చేజ్కి సంబంధించి నేమ్ ఆఫ్ క్లాస్ అంటే ఒకటే పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ సారీ నేమ్ ఆఫ్ క్లాస్. ఇప్పుడు మనం పర్చేజ్ చేయాలన్నప్పుడు వోచర్ తీసుకున్నప్పుడు మనం మామూలుగా మనం వోచర్ సెలెక్ట్ చేస్తే పేమెంట్ ఉంటుంది బై డిఫాల్ట్, అంటే వేరే ఏదన్నా ఉండొచ్చు. సో మనకు కావాల్సిన ఇప్పుడు పర్చేజు కాబట్టి F9 క్లిక్ చేయాలి. చేస్తే ఇది అడుగుతుంది పర్చేజ్కి ఏ క్లాసు, ఒకటే క్లాస్ ఇప్పుడు ట్యాక్సిబుల్. సో పర్చేజ్ ట్యాక్సిబుల్. సో 255 అనుకుంటాం. ఎవరి దగ్గర పర్చేజ్ చేస్తున్నాం, లోకల్ కావచ్చు నాన్ లోకల్ కావచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని ఐటమ్స్ వస్తున్నాయి లెడ్జెస్. దాంట్లో ఇంతకుముందు పర్చేజ్ జిఎస్టీ అయితే సిజిఎస్టీ హెచ్జిఎస్టీ వచ్చేది, పర్చేజ్ ఐజిఎస్టీ అయితే సేల్స్ అయినా సరే ఆ రెండే వచ్చేది. ఇప్పుడు మనం పర్చేజ్ కానీ సేల్స్ కానీ ట్యాక్సిబుల్ తీసుకున్నాం కాబట్టి లోకల్ నాన్ లోకల్ రెండు కాబట్టి మొత్తం వస్తాయి. కానీ మనకి వేటికి క్యాల్కులేట్ అవుతుందో అది దేంది పార్టీని బట్టి అది క్యాల్కులేట్ చేస్తుంది. దానికి మరి రెండవది ఉండదు, చూస్తూ ఉంటాం. ఇప్పుడు మనం పర్చేజ్ కదా, పర్చేజ్ వచ్చి లోకల్ క్రెడిటార్ దగ్గర పర్చేజ్ చేస్తున్నాం. లోకల్ క్రెడిటార్ దగ్గర పర్చేజ్ చేసాం. ఏం పర్చేజ్ చేసాం చూడండి, డెల్ ల్యాప్టాప్ పర్చేజ్ చేసాం. 5 ఐటమ్స్ పర్చేజ్ చేసాం, 30,000 రూపాయలు. ఓకే, అలాగే డెల్ మౌస్ పర్చేజ్ చేసాం 10 ఐటమ్స్, లేకుంటే 15 ఐటమ్స్ పర్చేజ్ చేసాం. ఇది వచ్చి 700 రూపాయలు. డెల్ మౌస్ 700 రూపాయలు పర్చేజ్ చేసాం. అయిపోయింది. చూడండి, పర్చేజ్ చేస్తే వెంటనే ఇది లోకల్ కదా, సిజిఎస్టీ చూడండి, ఐజిఎస్టీకి ఏం క్యాలిక్యులేట్ కాలేదు, సిజిఎస్టీ హెచ్జిఎస్టీ క్యాలిక్యులేట్ అయింది. కిందకు వచ్చినట్లయితే ఇక్కడ ఇది ఇది వచ్చి యూజర్ డిఫైన్డ్. సో డెలివరీ ఛార్జెస్ పెయిడ్ ఒక 400 అనుకుంటాం. సో ఇన్సూరెన్స్ ఛార్జెస్ లేవనుకుందాం, ప్యాకింగ్ ఛార్జెస్ 200 అనుకుంటాం. ఓకే, అయిపోతే ఇప్పుడు చూడండి మొత్తం కలిపి రౌండ్ ఆఫ్ వచ్చి పైసలు కలిపింది అనమాట. ఇక్కడ 34 పైసా అంటే 66 పైసా ఉంటుంది, 34 పైసా కలిసింది. చూడండి, ఐజిఎస్టీ క్యాలిక్యులేట్ కాలేదు. కిందకు వస్తే చూడండి, కిందకు వస్తే ఇక్కడ వచ్చినంత ఇవన్నీ ఆటోమేటిక్ క్యాలిక్యులేట్ అయిపోయినాయి.
ఐజిఎస్టీ క్యాలిక్యులేట్ కాలేదు, సిజిఎస్టీ హెచ్జిఎస్టీ క్యాలిక్యులేట్ అయింది. చూడండి ఆల్ట్ ఏ ఆల్ట్ ఎఫ్ అని వెళ్తే చూడండి సిజిఎస్టీ హెచ్జిఎస్టీ క్యాలిక్యులేట్ అయింది. సో ఐజిఎస్టీ క్యాలిక్యులేట్ కాలేదు. సో అంతే. ఇప్పుడు దీన్ని మనం యాక్సెప్ట్ చేసేస్తే ఇది లోకల్ క్రెడిటార్, నాన్ లోకల్ యాక్సెప్ట్ చేసేస్తే చూడండి యాక్సెప్ట్ చేసాం. ఇప్పుడు మనం పేజ్ అప్కి వెళ్తాం. పేజ్ అప్కి వెళ్తే చూడండి ఇది లోకల్ కదా, కాబట్టి సిజిఎస్టీ హెచ్జిఎస్టీ ఉంది, ఐజిఎస్టీ లేదు. ఇదే క్లాస్ మాత్రం ఒక్కటే. తర్వాత అలాగే మనం పర్చేజెస్లోని ఇప్పుడు లోకల్ కాకుండా ఇప్పుడు లోకల్ క్రెడిటార్కి తీసుకుందే. ఇప్పుడు ఇంటర్ స్టేట్ క్రెడిటార్ తీసుకుందాం. ఇంటర్ స్టేట్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఏం పర్చేజ్ చేస్తున్నాం అంటే ఉన్నాయి కదా, ఇప్పుడు ఏం పర్చేజ్ చేస్తున్నాం అంటే మనం హెచ్పి కంప్యూటర్స్ పర్చేజ్ చేస్తాం. హెచ్పి ఇవి కూడా ఒక 5 యూనిట్లు 35,000 పర్చేజ్ చేస్తాం. అలాగే హెచ్పి కీబోర్డ్ తీసుకుంటాం. హెచ్పి కీబోర్డ్లో 15 తీసుకుంటాం. ఇది వచ్చి 500 పర్చేజ్ చేస్తాం, తీసుకున్నాం. ఇప్పుడు చూడండి ఇప్పుడు కూడా ఇది వచ్చి నాన్ లోకల్ కదా, ఐసీ ఇంటర్ స్టేట్ కాబట్టి ఐజిఎస్టీ మాత్రమే క్యాలిక్యులేట్ అయింది, సిజిఎస్టీ హెచ్జిఎస్టీ క్యాలిక్యులేట్ కాలేదు. సో డెలివరీ ఛార్జెస్ ఒక 500 తీసుకుందాం. ఇన్సూరెన్స్ ఒక 300 తీసుకుందాం. ప్యాకింగ్ ఛార్జెస్ కూడా ఉందో లేదు, ప్యాకింగ్ ఛార్జెస్ లేవనుకుంటాం. సో యాక్సెప్ట్ చేస్తున్నాం. రౌండ్ ఆఫ్ అయింది. ఇక్కడ చూడండి ఐజిఎస్టీ సిజిఎస్టీ ఐజిఎస్టీ మాత్రం క్యాలిక్యులేట్ అయింది. ఇప్పుడు తీసుకుంటే యాక్సెప్ట్ చేసిన తర్వాత మనం పేజ్ అప్కి వెళ్ళి అంటే బ్యాక్ పేజ్ అప్కి వెళ్తే చూడండి ఐజిఎస్టీ మాత్రమే ఉంది, మిగతా రెండు అవి వచ్చి వాల్యూ లేనివన్నీ మనకి యాక్సెప్ట్ కాదు దీంట్లో. సో ఐజిఎస్టీ మాత్రమే ఉంది. ఇట్లా రెండు కలిపి ఒకే దాంట్లో వేసుకోవచ్చు. అక్కడ ఒకే క్లాస్ పెట్టినట్లయితే ఐజిఎస్టీ కూడా కలపాలి. విడివిడిగా పెడితే సేల్స్ జిఎస్టీ దానికి సిజిఎస్టీ హెచ్జిఎస్టీ, సేల్స్ ఐజిఎస్టీకి ఐజిఎస్టీ పెట్టాలి. మిగతా ఎక్స్పెన్సెస్ అడిషనల్ కాస్ట్ అడిషనల్ ఎక్స్పెన్సెస్ రౌండ్ ఆఫ్ రెంట్కి ఒకటే. ఈ విధంగా చేస్తాం. ఇదే విధంగా మనం సేల్స్ తీసుకుందాం. సేల్స్ క్లిక్ చేసినట్లయితే సేల్స్ గడేంది, సేల్స్ అంటే F8 క్లిక్ చేస్తే సేల్స్ ట్యాక్సిబుల్ తీసుకుంటాం. సో సేల్ చేస్తున్నాం ఎవరికి, డెటార్కి, ఇంటర్ స్టేట్ డెటార్కి సేల్ చేస్తున్నాం. ఫస్ట్ ఇంటర్ స్టేట్ డెటార్ సేల్ చేస్తున్నాం. సో హెచ్పి కంప్యూటరు 2 ఐటమ్స్ అమ్ముతున్నాం, 40,000కి అమ్ముతున్నాం అనుకుంటాం. అలాగే హెచ్పి కీబోర్డు ఒక 5 అమ్ముతున్నాం. ఇది వచ్చి హెచ్పి కీబోర్డు 650 రూపాయలకి అమ్ముతున్నాం అనుకుంటాం. అయిపోతే కిందకు వచ్చాం. చూడండి ఇక్కడ ఇది వచ్చి ఇంటర్ స్టేట్ కాబట్టి ఐజిఎస్టీ ఒకటి క్యాలిక్యులేట్ అయింది, మిగతా రెండు క్యాలిక్యులేట్ కాలేదు. ఇప్పుడు డెలివరీ ఛార్జెస్ ఒక 200 అనుకుంటాం. ఇన్సూరెన్స్ ఒక 200, సపోజ్ ఇది కూడా 250 అనుకుంటాం. ఇన్సూరెన్స్ 250 అనుకుంటాం. ప్యాకింగ్ ఛార్జెస్ లేవు అనుకుంటాం. సో ఇప్పుడైతే రౌండ్ ఆఫ్ అయిపోయింది. తీసుకొని యాక్సెప్ట్ చేస్తే ఇప్పుడు చూడండి యాక్సెప్ట్ అయిపోయింది. బిల్లు వెనక్కి వెళ్ళినట్లయితే చూడండి ఇక్కడ ఐజిఎస్టీ మన డే బుక్లో సేల్స్. సో ఫస్ట్ ఐజిఎస్టీ తీసుకున్నాం, ఇప్పుడు జిఎస్టీ తీసుకోవాలి. నేను అది యాక్సెప్ట్ కాకుండా పోయింది. సో ఇప్పుడు సేల్స్ ట్యాక్సిబుల్ తీసుకొని లోకల్ తీసుకుంటాం. లోకల్ డెటార్ ఇస్తున్నాం. లోకల్ డెటార్ ఏం చేస్తున్నాం అంటే హెచ్పి కంప్యూటర్ ఇక్కడ ఉంది డే బుక్లో, ఇది వచ్చి నాన్ లోకల్ 2, 3 ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు సేల్స్లో లోకల్ డెటార్ తీసుకున్నాం. లోకల్ డెటార్ యాక్సెప్ట్. సో మనం దీంట్లో ఇది ఒకటాం, ఇది 2 ఐటమ్స్ అమ్ముతాం. ఇది వచ్చి 35,000 రూపాయలకి అమ్ముతాం. అలాగే డెల్ మౌజ్ అమ్ముతాం. ఇవి ఒక 5 ఐటమ్స్ అమ్ముతాం. ఇది వచ్చి 850 రూపాయలకి అమ్ముతాం. ఎగ్జాంపుల్ నేను చెప్పేది. సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఇది మాత్రమే సిజిఎస్టీ హెచ్జిఎస్టీ క్యాలిక్యులేట్. ఇంతకు ముందు ఓన్లీ ఐజిఎస్టీ క్యాలిక్యులేట్ అయింది. ఇప్పుడు సిజిఎస్టీ హెచ్జిఎస్టీ లెక్క ప్రకారం క్యాలిక్యులేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ మామూలుగా 70,000 ఇంటూ 9% కదా, ఇంటూ 9% అంటే సిజిఎస్టీ హెచ్జిఎస్టీ 6,300, 4,250 ఇంటూ 6%. సో 255. సో 255 ప్లస్ చూడండి ప్లస్ 255 చూడండి 6,555 ఆ విధంగా. సో ఇక్కడ మనకి దీంట్లో ఫస్ట్ డెలివరీ ఛార్జెస్ ఉందనుకుంటాం. సో డెలివరీ ఛార్జెస్ లేవు. ఇన్సూరెన్స్ ఉంది 250 రూపాయలు. ప్యాకింగ్ ఛార్జెస్ 250 రూపాయలు. దానికి కూడా క్యాల్కులేట్ అయిపోయింది. అన్ని మొత్తం తీసుకుంటే ఆల్ట్ ఏ ఆల్ట్ F1 తీసుకుంటే ఈ ఛార్జెస్ కూడా క్యాల్కులేట్ అయ్యి టోటల్లో కలిసి క్యాల్కులేట్ అయింది. ట్యాక్స్ కరెక్ట్గా నేను చూడాల్సిన అవసరం లేదు, జస్ట్ చూడడానికి చెప్పాను ఇంతకుముందు. ఇప్పుడు చూడండి సిజిఎస్టీ హెచ్జిఎస్టీ తీసుకుంటే యాక్సెప్ట్ చేసాం. ఇప్పుడు వెనక్కి వస్తాం, పేజ్ అప్కి వెళ్తాం. పేజ్ అప్కి వెళ్ళినట్లయితే చూడండి సిజిఎస్టీ హెచ్జిఎస్టీ క్యాల్కులేట్ అయింది. ఐజిఎస్టీ అసలు కనపడదు, ఎందుకంటే వాల్యూ లేని తీసుకోదు. ఇది ఈ విధంగా మనం తయారు చేసుకుంటాం.
పర్చేజెస్, సేల్స్. చూడండి, 2 పర్చేజ్ చేసుకున్నాం, 2 సేల్స్ చేసుకున్నాం. సో ఇదేంటిది, ఇప్పుడు మనం వేసినటువంటి వౌచర్ టైప్ వచ్చి వౌచర్లో వచ్చి వౌచర్ క్లాసు 2 తీసుకోకుండా మనం ఒకటే తీసుకున్నాం. మొత్తం కలిపి సేల్స్, పర్చేస్, ట్యాక్సిబుల్ అని చెప్పి లోకల్, నాన్ లోకల్ 2 కలిసిపోతాయి. తీసుకుంటే అప్పుడు అడిషనల్ డిఫాల్ట్ అకౌంట్స్ ఎంట్రీస్ ఉంటుంది. దాంట్లో ఎక్స్పెన్సెస్ ప్లస్ జిఎస్టీలో ఎక్స్పెన్సెస్ రౌండ్ ఆఫ్ మామూలు దేనికైనా. జిఎస్టీ మాత్రం 3 జిఎస్టీ, జిఎస్టీ, ఐజిఎస్టీ 3 కలుపుతాం. మనం తీసుకున్న పార్టీని బట్టి అది వస్తుంది. సో ఈ విధంగా మనం క్లాసుని క్రియేట్ చేసినప్పుడు ఈ క్లాస్ అనేది, ఈ క్లాసు వోచర్ టైప్లో ఈ పర్చేజ్లో కానీ సేల్స్లో కానీ జిఎస్టీ, ఐజిఎస్టీ 2 క్రియేట్ చేయకుండా క్లాసులు ఒకే క్లాస్ క్రియేట్ చేసి 3 ట్యాక్స్లు ఒకే దగ్గర ఇస్తాం. అప్పుడు ఒకటేగా మనకి క్యాల్కులేట్ అయిపోతుంది, ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు ఏంటి మనం చేసింది, క్లాస్ క్రియేట్ చేసాం ఇంతకుముందు 2 క్లాస్ క్రియేట్ చేసాం, లోకల్, నాన్ లోకల్ 2కి. ఇప్పుడు ఒకటే క్లాస్ క్రియేట్ చేసాం ట్యాక్సిబుల్ అని చెప్పి, లోకల్, ఇంట్రెస్ట్ 2కి కలిపి. ఇంకో పద్ధతి ఏంటంటే, రెండో పద్ధతి ఏంటంటే, నెక్స్ట్ ఇది 2 అయిన రెండో పద్ధతి కదా. మూడో పద్ధతి ఏంటంటే, అసలు మనం చూడండి ఓచర్లో మనం పర్చేజ్ కానీ సేల్స్ కానీ ఓచర్లో మనం క్లాస్ వితౌట్ క్లాస్ మనం క్లాస్ని క్రియేట్ చేయము. చూడండి, ఇక్కడ క్లాస్ని క్రియేట్ చేయకుండా డిఫాల్ట్ ఉంటుంది ఇది. చూడండి, పర్చేజ్లో ఇలా క్రియేట్ చేయ క్లాస్ ఇక్కడ కదా క్రియేట్ చేస్తాం. అలాగా ఇలా కిందకు వచ్చేసినట్లయితే, కిందకు వస్తే చూడండి, ఇక్కడ ఎనేబుల్ డిఫాల్ట్ అకౌంటింగ్ ఎలికేషన్ అని ఎస్ ఇస్తాం. ఇస్తాం ఏది డిఫాల్ట్ అలికేషన్ ఎనేబుల్ చేయాలి. చేస్తే దానికి ఎట్లా అకౌంటింగ్ ఎంట్రీస్, ఎట్లా దానికి అకౌంట్ ఎంట్రీ సెట్ ఆర్ ఆల్టర్ సెట్ చేయాలి. అకౌంటింగ్ ఎంట్రీస్ ఈ రెండింటికి ఎస్ ఇచ్చావంటే, ఇందాకేమేమి చూడండి, మనకి ఇక్కడ ఒకసారి చెప్తాను మీకు. ఇక్కడ మనం క్లాస్ క్రియేట్ చేస్తే సేల్స్, ట్యాక్సబుల్ అనుకో. క్లాస్ క్రియేట్ చేస్తే 3 ఐటమ్స్ వస్తున్నాయి. ఫస్ట్ ఏ గ్రూపులో యాడ్ చేయాలి, ఏ గ్రూపులు డిలీట్ చేయాలి, ఎక్స్క్లూడ్, ఇంక్లూడ్ అని ఉంది. దానికి మనం ఎండ్ ఆఫ్ లిస్ట్ పెడుతున్నాం, అది అవసరం లే, ఈ 2 మనం వాడుతున్నాం. అలాగే అందువల్ల ఇక్కడ మనం క్లాస్ క్రియేట్ చేయకుండా ఇక్కడ ఎస్ ఇచ్చినట్లయితే, చూడండి, ఇక్కడ ఎస్ ఇక్కడ ఇది ఎస్ ఇస్తాం, ఇది కూడా ఎస్ ఇచ్చినట్లయితే పైన ఉంటుంది కదా ఎక్స్క్లూడ్, ఇంక్లూడ్, అది వదిలేసి మిగతా 2 ఉంటాయి ఇక్కడ. సరేనా? కాబట్టి కాబట్టి పర్చేజ్ తీసుకుంటాం, అన్ని తీసుకుంటాం. ఇంకా సరే, పర్చేజ్ తీసుకున్న తర్వాత కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ మామూలే అంత, అది ఆ ఫస్ట్ ఉండదు, మిగతా మొత్తం ఉంటాయి. మనం క్లాస్ క్రియేట్ చేయకుండా ఇక్కడ 2 ఎనేబుల్ చేస్తాము. సో మామూలుగా ఇంత ముందు లాగా తీసుకుంటాం. ఇదేంటిది, పర్చేజ్ కాబట్టి పెయిడ్, డెలివరీ ఛార్జెస్ పెయిడ్, సో యూజర్ డిఫైన్డ్ ఎస్, తర్వాత ఇన్సూరెన్స్ ఛార్జెస్ పెయిడ్, యూజర్ డిఫైన్డ్ ఎస్, అలాగే ప్యాకింగ్ ఛార్జెస్, ప్యాకింగ్ మెటీరియల్ పెయిడ్, అది కూడా అనేది. దాని తర్వాత సో ఇదంతా మొత్తం కలిపి సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఐజిఎస్టీ దీంట్లో విడివిడిగా ఉండవు, తీసుకుంటాం. దాని తర్వాత రౌండ్ ఆఫ్, అంతే, కంప్లీట్ రౌండ్ ఆఫ్ తీసుకుంటాం. తీసుకొని టోటల్ అమౌంట్ రౌండింగ్, నార్మల్ రౌండింగ్, లిమిట్ 1 రూపీ, ఇది తీసుకునేస్తే ఇది మామూలుగా తీసుకొని యాక్సెప్ట్. సో యాక్సెప్ట్ చేసాం, క్లాస్కే క్రియేట్ చేయలేదు, అదే అయిపోయింది. తర్వాత సేల్స్ తీసుకుందాం. సేల్స్లో కూడా ఇలాగే సేల్స్, దీంట్లో కిందకు వచ్చి దీంట్లో అవి 2 ఉంటాయి. సో ఎనేబుల్ డిఫాల్ట్ అకౌంటింగ్ ఎస్ తీసుకుంటాం. దాని కింద సెట్ ఆర్ డిఫాల్ట్ అకౌంట్ ఎంట్రీస్కి సంబంధించి అది పైన వచ్చి డిఫాల్ట్ అకౌంటింగ్ వౌచర్ అన్నమాట. అది తీసుకుంటే ఇది కూడా అంతే, డైరెక్ట్గా ఇదే వచ్చేస్తుంది. పైన ఎక్స్క్లూడ్, ఇంక్లూడ్ అని అది పోతుంది, మిగతాంతా ఇలాగే ఉంటుంది. క్లాస్ క్రియేట్ చేస్తే అది కూడా ఉంటుంది. క్లాస్ క్రియేట్ చేయకుండా ఇది డైరెక్ట్గా సేల్స్ తీసుకున్నాం. ఇది కూడా కిందకు వస్తాం. మామూలుగా సేల్స్ అంటే మనం వసూలు చేస్తాం, కలెక్ట్ చేస్తాం. సో ఇది పెయిడ్, ఇది ఎప్పుడైనా సరే ఇది యూజర్ డిఫైన్డ్. దాని తర్వాత డెలివరీ ఛార్జెస్, ఇన్సూరెన్స్ కలెక్టెడ్ పెయిడ్, సేల్స్ కదా. సేల్స్ అంటే ఇన్సూరెన్స్ కలెక్టెడ్, యూజర్ డిఫైన్డ్ ఎస్. తర్వాత ప్యాకింగ్ ఛార్జెస్ కలెక్టెడ్, సో యూజర్ డిఫైన్డ్ ఎస్, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఐజిఎస్టీ, తర్వాత రౌండ్ ఆఫ్, సింపుల్ రౌండ్ ఆఫ్, అంతే. సో ఇప్పుడు మనం రౌండ్ ఆఫ్ అన్నప్పుడు ఇక్కడ టోటల్ అమౌంట్ రౌండింగ్, తర్వాత నార్మల్ రౌండింగ్ 1 రూపీ, వీటన్నిటికి ఆటోమేటిక్గా అన్ని వెళ్ళిపోతుంది. ఇక సెలెక్ట్ చేసిన మిగతాకి వెళ్ళిపోతుంది. ఇది ఆటోమేటిక్ వచ్చేసి ట్యాక్స్, ఇది మాత్రం ఇది సెలెక్ట్ చేసుకోవాలి, ఇది అన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, యాక్సెప్ట్ చేసాం, అయిపోయింది. యాక్సెప్ట్ కంట్రోల్ ఏ యాక్సెప్ట్ చేసాం. ఇప్పుడు తీసుకున్నట్టు ఇంకెంట్రీలు మామూలే. వౌచర్ తీసుకుంటాం. చూడండి, ఈ వౌచర్ వచ్చి మనం డేట్ ఎంత ఉంది, 1వ తేదీ కదా. సపోజ్ ఇప్పుడు మనం 2వ తేదీ తీసుకుంటాం. 2వ తేదీ తీసుకుంటే ఇక్కడ 2వ తేదీ తీసుకుంటాం. ఇప్పుడు దీంట్లో
ఓచర్ క్లాస్ ఏమీ ఉండదు, మొత్తం అన్నీ వచ్చేస్తాయి మనకి. ఓచర్ క్లాస్ లేదు మనకి. పార్టీని బట్టి ఈ సిజిఎస్టీ హెచ్జిఎస్టీ అది తీసేసుకుంటుంది. సపోజ్ 555 అనుకుంటాం. ఇక్కడ పార్టీ వచ్చి ఇది పర్చేజ్ కదా, లోకల్ ఇది ఒకటే తీసుకుందాం. పర్చేజ్ లోకల్ క్రెడిటార్ ఒకటే తీసుకుందాం. లోకల్ క్రెడిటారు పర్చేజెస్. సో ఏం పర్చేజ్ చేసాం? సపోజ్ ఇక్కడ ఇప్పుడు రెండు ఒకే రేట్ తీసుకుందాం. సో ఇది తీసుకుంటాం. ఇవి రెండు పర్చేజ్ చేసాం 30,000, రెండు ఒకటే రేటు 18%. ఇది తీసుకుంటాం, ఇది 18%. ఇవి రెండు పర్చేజ్ చేసాం 35,000 తీసుకుంటే ఇప్పుడు ట్యాక్స్ ఇదేంటి, రెండు ఒకటే రేటు కదా. సో ట్యాక్స్ క్యాలిక్యులేట్ అయింది. ఇదేంటి లోకల్ కాబట్టి చూడండి ఇక్కడ లోకల్ సిజిఎస్టీ హెచ్జిఎస్టీ క్యాలిక్యులేట్ అయింది. సరేనా? సో మనం ఇప్పుడు అలా కాకుండా ఇదిగో నాన్ లోకల్ ఇంట్రెస్ట్ రేట్ అయితే ఆటోమేటిక్గా ఐజిఎస్టీ సెలెక్ట్ అవుతుంది, ఐటీఎస్టీ క్యాలిక్యులేట్ అవుతుంది. చూసాం కదా అది అది దాని తర్వాత ఇక్కడ డెలివరీ ఛార్జెస్ పెయిడ్ ఒక 500 అనుకుంటా. సపోజ్ పర్చేజ్ కాబట్టి డెలివరీ ఛార్జెస్ పెయిడ్ 300, ఇన్సూరెన్స్ లేదనుకుంటాం. సో ప్యాకింగ్ ఛార్జెస్ ఒక 200 అనుకుంటాం, 500. సో క్యాలిక్యులేట్. ఇక్కడ మనం ఏం చేయాలంటే పైన రెండు ఒకే రేటు కాబట్టి ఈ అమౌంట్ దీనికి ఎంత అని లెక్కే పడిలే, మొత్తం ఒకటే రేటు కాబట్టి. సో టోటల్ ఎంత అమౌంట్? మొత్తం టోటల్ రెండు కలిపి 1,30,000 ప్లస్ 500 కదా. 1,30,000 ప్లస్ 500, 1,30,500 ఇంటూ 18% కదా ఇది, ఇంటూ 9% తీసుకుంటే చూడండి 11,000. అంత ఒకటే రేటు కాబట్టి రెండు రేటు కలవాలి, ఒకటే అమౌంట్ 11,745. అదే ఇక్కడ చూస్తే ఆల్ట్ ఏ ఆల్ట్ F1 చూడండి, రెండు విడివిడి క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. రెండు కలిపి కలిపితే 9%, ఇది కలిపితే మొత్తం దీనికి వచ్చి 5,427 వచ్చింది. సరేనా? హెచ్పి కంప్యూటర్కి 6,000. సో మొత్తం కలిపితే చూడండి ఇక్కడ మొత్తం కలిపితే హెచ్పి కంప్యూటర్స్ 12,000, ఇది 10,000 బెల్ట్కి. ఆ రెండు కలిపి 22,000, 23,000 చూడండి, 23,450 టోటల్ అమౌంట్. ఇది రెండు కలిపి. సో టోటల్ అమౌంట్. సో ఈ విధంగా మనం ఏం చేసాం ఇప్పుడు రౌండ్ ఆఫ్. చూడండి ఆల్రెడీ రౌండ్ ఆఫ్ కాబట్టి రౌండ్ ఆఫ్కి అమౌంట్ లేదు కాబట్టి ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి సిజిఎస్టీ హెచ్జిఎస్టీ ఐజిఎస్టీ క్యాలిక్యులేట్ కాలేదు, రౌండ్ ఆఫ్ క్యాలిక్యులేట్ కాలేదు. మనం యాక్సెప్ట్ చేసిన తర్వాత మళ్ళీ పేజ్ అప్కి వచ్చినట్లయితే పేజ్ అప్కి వస్తే రౌండ్ ఆఫ్ లేదు, ఐజిఎస్టీ లేదు, అమౌంట్ లేనివి కాబట్టి. ఈ విధంగా పర్చేజ్ లోకలే తీసుకున్నాను. అలాగే సేల్స్ తీసుకుందాం. ఈసారి సేల్స్ వచ్చి నాన్ లోకల్ తీసుకున్నాం. సేల్స్ తీసుకొని సేల్స్లో వచ్చి ఇంట్రెస్టేట్ తీసుకుందాం. ఇంట్రెస్టేట్ డేటా సేల్స్ ఇంట్రెస్టేట్ డేటా తీసుకుంటాం. యాక్సెప్ట్ సేల్స్లో వచ్చి దీంట్లో కూడా అంతే. చూడండి డెల్ ల్యాప్టాప్ ఒక 2 ఐటమ్స్ సేల్ చేసాం 35,000. తర్వాత హెచ్పి కంప్యూటర్ ఒక 2 ఐటమ్స్ సేల్ చేసాం 40,000. సో దీనికి వచ్చి ఐజిఎస్టీ క్యాలిక్యులేట్ అయింది. 1,50,000 ఇంటూ మొత్తం కలిపి ఒకటే రేటు కాబట్టి 1,50,000 ఇంటూ 18% తీసుకుంటే 27,000. ఇప్పుడు ఛార్జెస్ వేద్దాం. డెలివరీ ఛార్జెస్ ఒక 300 రూపాయలు డెలివరీ ఛార్జెస్, ఇన్సూరెన్స్ ఒక 200, ప్యాకింగ్ ఛార్జెస్ లేవనుకుంటాం. ఇప్పుడు చూడండి ఇక్కడ మొత్తం కలిపి 27,000, 1,50,000 ప్లస్ 500, 1,50,500 ఇంటూ ఇది లోకల్ కదా, లోకల్ డేటారు ఇంటూ 9%, రెండు ఒకటే రేటు కాబట్టి 9% తీసుకుంటే 13,345. సారీ ఇది లోకల్ కదా, ఇంట్రెస్ట్ రేట్ కదా. సో 1,50,000 ప్లస్ 500, 1,50,000 ఇంటూ 18%, సో 27,090 రూపీస్ మొత్తం. ఐజిఎస్టీ క్యాలిక్యులేట్ ఇది క్యాలిక్యులేట్ కాలేదు, రౌండ్ ఆఫ్ లేదు, ఆల్రెడీ రౌండ్ ఆఫ్ ఉంది, ఆల్రెడీ రౌండ్ అయ్యి ఉంది కాబట్టి రౌండ్ ఆఫ్ లేదు. దీన్ని యాక్సెప్ట్ చేసేస్తే ఇప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ చేస్తే ఇప్పుడు మళ్ళీ పేజ్ అప్కి వెళ్తే చూడండి ఐజిఎస్టీ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది, ప్యాకింగ్ ఛార్జెస్ లేదు, ఐజిఎస్టీ ఉంది, రౌండ్ ఆఫ్ లేదు. ఏ ఉంటాయో వాల్యూలు అవి మాత్రమే ఉంటాయి, ఏమవుతాయి ఉండవు. సో ఈ విధంగా మనం క్లాస్ని క్రియేట్ చేయకుండా ఓచర్ టైప్లో వెళ్ళేసి ఇక్కడికి వచ్చి రెండింటికి సేల్స్ పర్చేజ్ రెండింటికి కూడా మనం ఇక్కడ క్లాస్ క్రియేట్ చేయకుండా ఈ కింద ఎనేబుల్ డిఫాల్ట్ అకౌంటింగ్ అల్లోకేషన్ సెట్ ఆర్ ఆల్టర్ డిఫాల్ట్ అకౌంటింగ్ ఎంట్రీస్ అనేది తీసుకుంటాం. ఇది మళ్ళీ క్లోజ్ అయిన తర్వాత నో చూపిస్తుంది, అది ఎస్ఏ ఉంటుంది. అది సో ఎస్ ఉంటుంది. ఈ విధంగా అన్నీ ఉన్నాయి చూడండి, ఈ విధంగా మనం తీసుకుంటాం.
ఇది ఒక పద్ధతి. సో మొదటిది క్లాస్ క్రియేట్ చేస్తాం, 2 క్లాసులు లోకల్ ఇంటర్ స్టేట్. రెండవది వచ్చి లోకల్ ఇంటర్ స్టేట్ మొత్తం కలిపి 2 విడివిడిగా ఇస్తే ఓ దాంట్లో సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఓ దాంట్లో ఐజిఎస్టీ, మిగతా అంతా ఒకటే రౌండ్ ఆఫ్ ఎక్స్పెన్సెస్. అదే లోకల్ అన్లోకల్ చేస్తే 2 ఇస్తాం. నాన్ లోకల్ దానికి ఐజిఎస్టీ ఒకటి ఇస్తాం. లోకల్ అయితే సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ఇస్తాం. అసలు ఏమి ఇవ్వకుండా సేల్స్ ట్యాక్సిబుల్, పర్చేస్ ట్యాక్సిబుల్ అంటే మొత్తం 3 ఇచ్చేస్తాం. అప్పుడు మన యొక్క పార్టీని బట్టి కరెక్ట్గా అది తీసుకుంటుంది. అది క్లాసు, 2 క్లాసులు లేదా 1 క్లాసు. ఇంకోటి వచ్చి అసలు క్లాసులే క్రియేట్ చేయకుండా వితౌట్ క్లాసెస్. అప్పుడు చూడండి, మనకి ఇప్పుడు మనం క్లాసే వేయలేదు. ఇప్పుడు లాస్ట్ దాంట్లో మనం ఇంతకుముందు వేసినప్పుడు ఇక్కడ ఇంతకుముందు క్లాస్ అని వచ్చేది, వౌచర్ క్లాస్ అని. ఇప్పుడు మన క్లాస్ అనేదే లేదు. కానీ క్లాస్ లేకపోయినా మనం ఇచ్చాం కదా, అక్కడ సెట్టింగ్ని బట్టి కరెక్ట్గా తీసుకుంటుంది. సో ఈ విధంగా మనం ఇది. సో రెండవ పద్ధతి. మూడవది ఏంటంటే అసలు క్లాసే క్రియేట్ చేయకుండా మనం డైరెక్ట్గా ఎనేబుల్ డిఫాల్ట్ వౌచర్ అనేది, తర్వాత సెటర్ ఆల్టర్ వౌచర్ ఎంట్రీస్ అని అవి వాటిని ఎనేబుల్ చేసేసి అప్పుడు మనకి ఇచ్చేది అది వచ్చి పైన ఫస్ట్ గ్రూప్స్ ఎక్స్క్లూడ్ ఇంక్లూడ్ ఉంది, అది మాత్రం రాదు. మిగతా అన్ని మామూలుగానే ఉంటాయి. వాటిని అన్ని ఫిల్అప్ చేసేస్తే దాని ప్రకారం చేసుకుంటే అప్పుడు మనకి ఎన్ని వోచర్ వేసినప్పుడు మనకి ఎంట్రీస్లో ఇక్కడ క్లాస్ అనేది రాదు. ఇది పద్ధతి. ఓకే, ఇది ఒక పద్ధతి. ఇది 2 పద్ధతులు. ఏంటి ఇవి 2 పద్ధతులు? ఈ 2 పద్ధతులు ఏంటంటే మీకు చెప్పాను కదా, మీకు వోచర్లో మనకి ఈ ఎక్స్పెన్సెస్ అంటే ఇది కలెక్టెడ్, ఇది ఇన్కమ్. సేల్ చేసినప్పుడు కలెక్టెడ్, పర్చేజ్ చేసినప్పుడు పెయిడ్ అనేది ఎక్స్పెన్సెస్ ఒకటే నేమ్. అలాగే ఇన్సూరెన్స్ కలెక్టెడ్, ఇన్కమ్. సో ఇన్సూరెన్స్ పెయిడ్, ఎక్స్పెన్స్ పర్చేజ్ అప్పుడు. సో ఇది కలెక్టెడ్, సేల్స్ అయితే కలెక్ట్ చేస్తాం, ఇన్కమ్. ఇది పర్చేజ్, మిగతా అంతా మామూలే. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ దాన్ని తీసుకుంటే అది తీసుకుంటుంది. ఇది మన యొక్క వాల్యూస్ ఎంతో ఐటమ్స్ వాటి ప్రకారం వేరే రేట్స్ ఉంటే ఒక్కోదానికి ఎంత మన ఎక్స్పెన్సెస్ అని డివైడ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తుంది. అలాగే రెండింటికి ఒకటే రేట్ అయినప్పుడు మొత్తానికి కలిపి క్యాలిక్యులేట్ చేస్తుంది. వాటి రేట్ ఎంత 18%, 18% క్యాలిక్యులేట్. ఆ 2 12% అనుకో. ఎగ్జాంపుల్ ఇంకొకటి చూపిస్తాను. ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. వోచర్కి వెళ్తాను. ఇప్పుడు మనం చూడండి, సేల్ చేస్తున్నాను. సేల్స్కి వెళ్ళి చూడండి, లోకల్ కదా ఇందాక తీసుకుంది లోకల్ సేల్స్. ఇప్పుడు ఇంటర్ స్టేట్ సేల్ తీసుకున్నాం. ఇంటర్ స్టేట్ సేల్ తీసుకొని దీంట్లో వెళ్ళి సేల్ చేస్తాం. ఏం సేల్ చేస్తామంటే 12% డెల్ మౌజు ఒక 5 850. తర్వాత కీబోర్డు హెచ్పి కీబోర్డు ఒక 5 650 సేల్ చేసాం. చూడండి దాని ప్రకారం ఈ 12% కదా, 7,500 ఇంటర్ స్టేట్ కాబట్టి ఇంటూ ఇది వచ్చి 12%, ఇంటూ 12% చూడండి 900 రూపీస్ వచ్చింది. మనం ఎక్స్పెన్స్ ఇచ్చినట్లయితే డెలివరీ ఛార్జెస్ 200, ఇన్సూరెన్స్ లేదు, ప్యాకింగ్ ఛార్జెస్ ఒక 300 ఇచ్చామనుకోండి. సో మొత్తం కలిపి 17.5 8,000 అయింది మొత్తం. సో ఎక్స్పెన్స్ మొత్తం 8,000 ఇంటూ 12%, 960 రూపీస్. సో ఈ విధంగా ఒకే రేట్ ఉంటే మొత్తం మీద అది ఎంత ఉంటే అదే క్యాలిక్యులేట్ అవుతుంది. అది ఒకటి 12, ఒకటి 18 ఉంటే ప్రపోర్షనేట్గా క్యాలిక్యులేట్ అవుతుంది. 2 ఒకే రేట్ అయితే ఇది 12%, ఇందాక 18%, మొత్తం 18% క్యాలిక్యులేట్ అయింది. ఇది 12%, మొత్తం 12% క్యాలిక్యులేట్ అయింది. సరేనా? అలా కాకుండా ఆ విధంగా మన యొక్క రేట్ని బట్టి క్యాలిక్యులేట్ అవుతుంది. ఇలా కాకుండా ఇంకొక పద్ధతి ఏంటంటే ఆ యొక్క స్టాక్ ఐటమ్స్ రేట్స్ మల్టిపుల్ రేట్స్ ఉంటాయి, రకరకాల. ఇప్పుడు ఒక స్టాక్ ఐటమ్ 5%, ఒక స్టాక్ ఐటమ్ 12%, ఒక స్టాక్ ఐటమ్ 18%, రకరకాలు ఉంటాయి అనుకో. ఈ ఎక్స్పెన్స్ అంతా కూడా ఏ స్టాక్ ఐటమ్కి ఎంత అని ఈ అమౌంట్ని అన్నిటికీ పంచుతుంది. ప్రపోర్షనేట్గా చేసి ఆ రేట్ల ప్రకారం ప్రపోర్షనేట్గా ఏ ఐటమ్కి ఎంత ఎక్స్పెన్స్ వస్తుందో దాని ప్రకారం అది ప్రపోర్షనేట్గా క్యాలిక్యులేట్ చేసి ఆ రేట్ల ప్రకారమే క్యాలిక్యులేట్ చేస్తుంది. అలా కాకుండా మనం ఆ యొక్క స్టాక్ ఐటమ్స్తో పని లేదు. స్టాక్ ఐటమ్స్ వాటి యొక్క రేటుతో పని లేకుండా మన యొక్క ఎక్స్పెన్స్ ఉందే, ఇది ఏంటి మన యొక్క అడిషనల్ ఎక్స్పెన్సెస్ అంటే సర్వీస్ అన్నిటికీ కూడా మామూలుగా 18% సపరేట్గా ఉంటుంది. వోచర్లో ఉంది కాబట్టి ఆ రేటు ప్రకారం తీసుకుంటున్నాం. అలా కాకుండా ఆ రేటుతో పని లేకుండా సర్వీస్ అనే దానికి సపరేట్ 18% క్యాలిక్యులేట్ చేయాలి అనుకోండి. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఆల్టర్కి వెళ్ళి చూడండి, ఇక్కడ వోచర్ టైప్కి వెళ్తాం కదా, వోచర్ టైప్ కాదు లెడ్జర్కి వెళ్తాం కదా. ఈ లెడ్జర్లో ఎక్స్పెన్స్ ఉన్నాయి కదా, వీటిని ఏం చేసాం, ఇంక్లూడింగ్ అసెసిబుల్ వాల్యూ క్యాలిక్యులేషన్ అంటే స్టాక్ ఐటమ్ని బట్టి అసెసిబుల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం. దానికి రేట్ల ప్రకారం దాని అమౌంట్ ప్రకారం ఈ ఎక్స్పెన్సెస్ కూడా డివైడ్ చేస్తున్నాం. అలా కాకుండా దాంతో పని లేదు, అన్నిటికీ 18% అనుకోండి. అప్పుడు దీన్ని వచ్చి ఇక్కడ నాట్ అప్లికబుల్, అది అప్లికబుల్ కాదు.
దీన్ని అప్లికబుల్ చేస్తాం. అంటే అది లేకపోతే దీన్ని అప్లికబుల్ చేసి, సో దీనికి ఈ ఎక్స్పెన్స్ ఉంటాయి కదా, వీటికి స్పెసిఫై హియర్ దానికి వచ్చి ఎక్స్పెన్స్ హెచ్ఏ, ఇది సర్వీసెస్ కాబట్టి ఎస్ఎస్సి కోడ్ 121212 అనుకుందాం, తీసుకుంటాం. ఇక్కడ 2 ఏప్రిల్ నుంచి తీసుకుంటాం, ఫస్ట్ ఒకటి తీసుకుందాం. దీనికి తీసుకొని ఇది వచ్చి వాటితో పడలేదు, ఎనీ సర్వీస్ 18% కాబట్టి దీనికి 18% తీసేసుకున్నాం. ఏది వీటన్నిటికీ మనం సర్వీసెస్ 18% తీసుకుంటున్నాం. దీనికి తీసుకున్నాం, దీనికి కూడా. అంటే ఏంటంటే ఇది మనం పర్చేజ్ చేస్తే అవతల వ్యక్తి ఎలా వేస్తే అలా వేసుకోవాలి. సేల్ చేస్తే మన ఇష్టం వచ్చినట్టు కలిపి వేయడమా, సపరేట్గా వేయడమా. దీన్ని నాట్ అప్లికబుల్ తీసుకుంటాం, దీన్ని అప్లికబుల్ తీసుకొని, సో అదే తీసుకుంటాం. 1112 సారీ కాదు 12 అనుకున్నా, అదే తీసుకుంటాను అనుకుంటా. కిందకు వచ్చిన తర్వాత 2 ఏప్రిల్ ఇది తీసుకొని దీనికి ట్యాక్సిబుల్ 18%, ఇవన్నీ కూడా 18% తీసుకుంటున్నాం. 18% తీసుకునేస్తే యాక్సెప్ట్, సర్వీసెస్ యాక్సెప్ట్. అలాగే అన్నిటికీ ప్రస్తుతానికి ఇది ఒకటే తీసుకుందాం, ఇంకోటి కూడా తీసుకుందాం. ఇన్సూరెన్స్ లేదా ప్యాకింగ్ ఛార్జెస్ కలెక్టెడ్, దీనికి కూడా ఇది నాట్ అప్లికబుల్ తీసుకొని ఇది అప్లికబుల్ తీసుకుంటాం. తీసుకొని ఇక్కడ 111211 ఏదో తీసుకుంటాం. తీసుకొని 2 ఏప్రిల్ ఇది ట్యాక్సిబుల్ 18, అన్నిటికీ సర్వీస్ అంతా 18%. సో అన్నిటికీ మనం 18% తీసుకుంటున్నాం. ప్యాకింగ్ ఛార్జెస్ కలెక్టెడ్, ప్యాకింగ్ ఛార్జెస్ పెయిడ్ కూడా తీసుకుంటున్నాం. ఇది కూడా తీసుకొని దీనికి అప్లికబుల్ తీసుకుంటాం. అప్లికబుల్ తీసుకొని స్పెసిఫైడ్ డీటెయిల్స్ 111211 తీసుకుంటాం. దాని తర్వాత డేట్ ఇస్తుంది అనమాట, ఏ రోజు నుంచి. ఇది అంతకుముందు వేరే ఉంది కదా, ఇప్పుడు మారుస్తున్నాం కాబట్టి డేట్ అడుగుతుంది, ఏ రోజు నుంచి కొత్త రేట్ అని. సో ట్యాక్సిబుల్ 18%. ఓకే, ఇది 18% తీసుకున్నాం. ఓకే, 18% తీసుకున్నాం. అలాగే ఇది కూడా తీసేద్దాం, ఇన్సూరెన్స్ కూడా దీన్ని వచ్చి నాట్ అప్లికబుల్ అని తీసుకుంటాం. దీన్ని అప్లికబుల్ తీసుకొని, సో ఈ సర్వీస్కి 111211 అనుకుంటాం. సో 2 ఏప్రిల్ నుంచి ఇప్పుడు వేసిన ఎంట్రీ అదే కదా. తర్వాత స్పెసిఫైడ్ డీటెయిల్స్ ట్యాక్సిబుల్ 18%. అంటే ఈ అడిషనల్ ఎక్స్పెన్సెస్ అన్నిటికీ మనం స్టాక్ ఐటమ్ రేట్లు వివిధ రేట్లతో పని లేకుండా, ఆ ప్రపోర్షనేట్ క్యాల్కులేషన్ కాకుండా డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాం 18%. అంటే అసెసిబుల్ వాల్యూలో ఇంక్లూడింగ్ అసెసిబుల్ వాల్యూ అని ఇచ్చాం. ఇప్పుడు నాట్ అప్లికబుల్ అంటే అసెసిబుల్ వాల్యూలో కలవద్దు. సో సపరేట్ జిఎస్టీ అప్లికబుల్, స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్ 111211. కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్, ఇది కూడా 18%. సో ఈ ఎక్స్పెన్సెస్ పెయిడ్, రిసీవ్డ్, సో ఇన్సూరెన్స్ పెయిడ్ చేసాం కదా, ఇన్సూరెన్స్ కలెక్టెడ్ అన్నీ చేసేసాం, ఇన్సూరెన్స్ పెయిడ్. ఇప్పుడు ఏం చేసాం, ఎక్స్పెన్సెస్ అన్నిటికీ 18%. సో ట్యాక్స్ స్టాక్ ఐటమ్స్ ట్యాక్స్ రేట్లు ఎంతో దాని ప్రకారం స్టాక్ ఐటమ్స్ క్యాల్కులేట్ చేస్తుంది. ఈ ఎక్స్పెన్సెస్ మాత్రం అన్నిటికీ 18% క్యాల్కులేట్ చేస్తుంది. దీనికి ఒక వచ్చి చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్ చేసాం, పర్చేజ్ అంటే వాళ్ళు ఎలా వేస్తే అలా వేయాలి మనం కూడా. సో 514 అనుకుంటాం. పర్చేజ్ చేస్తున్నాం, లోకల్ తీసుకుందాం, లోకల్ క్రెడిటార్ తీసుకుందాం. లోకల్ క్రెడిటార్ అంటే సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, అది మళ్ళీ చెప్పాల్సిన అవసరం. పర్చేజెస్ ఫర్ ఎగ్జాంపుల్ డెల్ ల్యాప్టాప్ కొన్నాం, ఒక 5 ఐటమ్స్ కొన్నాం, 30,000 ఒకటిదా, ఊరికే చెప్తున్నాను. అది అయిపోయింది. ఇక్కడ వచ్చి ఇంకోటి కూడా తీసుకుంటాం. ఇంకో డెల్ ల్యాప్టాప్, తర్వాత డెల్ మౌజు ఒక 5 ఐటమ్స్ తీసుకున్నా 700కి, రెండు వేరే రేట్లు, సరేనా. అది అయిపోయిన తర్వాత ఈ ఎక్స్పెన్సెస్కి వచ్చి ఇది 200 డెలివరీ ఛార్జెస్, ఇన్సూరెన్స్ ఒక 200, ప్యాకింగ్ ఛార్జెస్ కూడా ఒక 200 అనుకుంటాం. చూసుకుంటే ఇప్పుడు ఎలా క్యాల్కులేట్ చేసిందంటే వీటికి వచ్చి దీనికి వచ్చి 18% అంటే ఇది సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ లోకల్ కదా. దీనికి వచ్చి 9%, దీనికి వచ్చి 12% కాబట్టి 6% క్యాల్కులేట్ చేసి రెండింటికి, వీటికి మాత్రం అన్నిటికీ మూడింటికి 18% క్యాల్కులేట్ చేసింది. చూడండి ఇక్కడ అదే మనం చూడాలంటే ఇక్కడ చూద్దాం. కంట్రోల్ కిందకు వచ్చేసి చూడండి, కిందకు వచ్చిన తర్వాత కంట్రోల్ ఏ ఆల్ట్ F1 చూడండి. దీనికి 9% మొత్తం. ఇది డెలివరీ ఛార్జెస్ 200, ఇది 200, సో అన్ని 200 18 కలెక్ట్ చేసింది కదా. కిందకు వచ్చాం. అలాగే కిందకు వస్తే తర్వాత ల్యాప్టాప్ చూడండి, ల్యాప్టాప్ 1,50,000కి 18%, దీనికి 3,500కి 12%. సో దేని రేట్ ప్రకారం దానికి క్యాల్కులేట్ చేసింది. దీనికి వచ్చి అన్నిటికీ 18% సపరేట్గా ఇచ్చాం కదా. అలా దాన్ని చూడాలంటే మీకు చెప్పాలంటే 1,50,000 ఇంటూ 9% ఒకటి తీసుకుందాం, ఇంటూ 9% 13,500, 3,500 ఇంటూ 9%
ఇది 13,500. సో 13,000 ఏంది ఇది సపరేట్ వచ్చింది. 1,50,000 ఇంటూ 9%. 1,50,000 ఇంటూ 9%. సారీ 1,50,000 ఇంటూ 9%. సో 13,500. 13,500 ఇంటూ 6%. 13,500. 13,500. 13,710. సారీ 13,710. సో 600 ఇది మొత్తం. 600 ఇంటూ 18%. 9%. 600 9%. సో చూడండి 13,000 ఎంత వచ్చింది ఇది? 13,210 వచ్చింది. 13,700 13,710 వచ్చింది. మొత్తం కలిపితే సారీ ప్లస్ 13,710 ప్లస్ 13,710 కలిపితే 13,764. ఈ మూడింటికి 18% క్యాలిక్యులేట్, వీటితో పని లేదు. వీటికి వాటర్ రేట్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసి దీన్ని వాళ్ళకి పంచి దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేయలేదు. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే, మనం వద్దనుకుంటే అంటే మనం క్రియేట్ చేసేటప్పుడు దీంట్లో లెడ్జర్ క్రియేట్ చేసేటప్పుడు ఎక్స్పెన్సెస్, అడిషనల్ ఎక్స్పెన్సెస్ మాత్రం మనం క్రియేట్ చేసేటప్పుడు చూడండి అడిషనల్ ఎక్స్పెన్సెస్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి స్టాచ్యూటరీ డీటెయిల్స్ లో ఇంక్లూడింగ్ అసిబుల్ వాల్యూ ఇచ్చాం ఇంతకు ముందు, దాని ప్రపోర్షనేట్ గా క్యాలిక్యులేట్ చేయాలి. ఇది వచ్చి నిల్, ఇది వచ్చి నాట్ అప్లికబుల్, ఇది ట్యాక్స్ క్యాలిక్యులేట్ కాదు. సో అప్పుడు దాని ప్రకారం ఇప్పుడు దాన్ని నాలుగు అప్లికబుల్ పెట్టి దీన్ని పెట్టాం కాబట్టి ఆ రేటుతో పని లేకుండా ఇది సపరేట్ గా దీనికి ఇచ్చిన రేటు అంటే ఎక్స్పెన్సెస్ జనరల్ గా సర్వీస్ అంతా 18% కాబట్టి ఇలా కొందరు చేస్తారు సపరేట్ గా, కొందరు ఎలా చేస్తారు, కొందరు ఆ విధంగా చేస్తారు. ఏ ఎక్స్పెన్సెస్ ప్రపోర్షనేట్ గా డివైడ్ చేసి వాటి రేట్ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే ఎక్స్పెన్సెస్ కూడా స్టాక్ ఐటమ్స్ ఉండే డిఫరెంట్ రేట్స్ ఉంటే దీంట్లో కూడా డిఫరెంట్ రేట్స్ ప్రకారం క్యాలిక్యులేట్ అవుతుంది. ఇది ఒక పద్ధతి. సో మొత్తం 3 పద్ధతులు. 2 స్టాక్ వౌచర్ క్లాసులు 2 క్రియేట్ చేయడం, లేదా సిజిఎస్టీ హెచ్జిఎస్టీ వేరే ఐజిఎస్టీ అంటే లోకల్ నాన్ లోకల్, లేదంటే మొత్తం కలిపి పర్చేస్ సేల్స్ ట్యాక్సిబుల్ అని చెప్పి ఒకటే క్లాస్ క్రియేట్ చేయడం. అసలు క్లాస్లే క్రియేట్ చేయకుండా డిఫాల్ట్ అని చెప్పి ఇక్కడ డిఫాల్ట్ గా తీసుకోవడం, పర్చేజ్ అయినా సేల్స్ అయినా డిఫాల్ట్. సో డిఫాల్ట్ అకౌంటింగ్ అలొకేషన్స్ ప్లస్ డిఫాల్ట్ అకౌంటింగ్ ఎంట్రీస్ అని 2 సెలెక్ట్ చేసుకొని పైది వెళ్ళిపోతుంది ఏంటి, ఎక్స్క్లూడ్ ఇంక్లూడ్ గ్రూప్స్ అది వెళ్ళిపోయి మిగతా 2 ఉంటాయి. వాటిని మామూలుగా దాని అంతా ఇది కూడా అంతే అలాగే క్రియేట్ చేస్తాం. క్లాస్ అనేది ఉండదు కాబట్టి మనం వౌచర్లు వేసేటప్పుడు పర్చేజ్ అయినా సేల్స్ అయినా ఇక్కడ వౌచర్ క్లాస్ అనేది ఉండదు. ఇది ఇంకో పద్ధతి కూడా అది అవసరం లేదు మనకి. ఏంటంటే ఇంకో పద్ధతి ఏంటంటే మనం వేసేటప్పుడు ఇప్పుడు చేస్తాం, సేల్ చేస్తున్నాం, పర్చేజ్ చేస్తున్నాం. ఒకవేళ పర్చేజ్ చేసినప్పుడు ఆ వ్యక్తి ఈ ఎక్స్పెన్సెస్ యాడ్ చేస్తాడే, ఈ ఎక్స్పెన్సెస్కి ట్యాక్స్ వేయలేదు అనుకో, అసలు ట్యాక్స్ వేయలేదు అనుకో ఎక్స్పెన్సెస్కి, అప్పుడు దీనికి వీటికి మాత్రమే ట్యాక్స్ క్యాలిక్యులేట్ అవుతుంది, వీటికి ట్యాక్స్ క్యాలిక్యులేట్ కాదు. అప్పుడు ఏం చేస్తాం, దీన్ని క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ ఇది నాట్ అప్లికబుల్ ఏంటి అసెసిబుల్ వాల్యూ, ఇది జిఎస్టీ కూడా నాట్ అప్లికబుల్ అని తీసుకున్నాం అంటే అప్పుడు ఈ మూడింటికి ట్యాక్స్ క్యాలిక్యులేట్ కాదు, దీనికి మాత్రమే క్యాలిక్యులేట్ అవుతుంది. దీనికేమో 12%, 6, దీనికేమో 18%, 9% 2 క్యాలిక్యులేట్ అవుతాయి. వీటికి మాత్రం ఏం ట్యాక్స్ క్యాలిక్యులేట్ కాదు. అలాంటప్పుడు దీని తర్వాతనే ట్యాక్స్ వేసేసి వీటిని వెనక వేయాలంటే ఇలాగే వేయచ్చు, అయినా కానీ ఎలా వేసినా సరే వీటికి ట్యాక్స్ క్యాలిక్యులేట్ కాదు. ఎందుకని 2 నాట్ అప్లికబుల్. ఏంటి అసెసిబుల్ వాల్యూ ఇది నాట్ అప్లికబుల్ పెడితే ఈ రేటు ప్రకారం క్యాలిక్యులేట్ కాదు, ఇది 18% డిఫాల్ట్, అది ఏంటి సర్వీస్ ఏదైనా ఆ ప్రకారం క్యాలిక్యులేట్ కాదు, వీటికి ట్యాక్సే క్యాలిక్యులేట్ కాదు, వీటికి మాత్రం వాటి రేట్ ప్రకారం ట్యాక్స్ క్యాలిక్యులేట్ అవుతుంది. ఇది ఎన్ని ఎవరు చెప్పరు మీకు, ఫస్ట్ చెప్పేమే క్లాస్ అది ఒక్కటే చెప్తారు మీకు. నేను అన్నీ తెలుసుకోవడానికి మీకు అన్నీ చెప్తున్నాను. ఓకే, సో ఇదన్నమాట. ఇది వోచర్ క్లాస్ ప్రకారం, వోచర్ క్లాస్ లేకుండా డిఫాల్ట్ లోడింగ్ ఎలా మనం అడిషనల్ ఎక్స్పెన్స్ డిఫాల్ట్ లోడింగ్ మనం ఏం సెలెక్ట్ చేసుకోం, మనం ఎక్స్పెన్సెస్ మాత్రం అమౌంట్లు ఇస్తాం, ట్యాక్స్కి మాత్రం ఆటోమేటిక్ మనం గూడ్స్ ట్యాక్స్ స్టాక్ ఐటమ్ ఇస్తేనే ట్యాక్స్ క్యాలిక్యులేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అలాగే మనం వోచర్ ఓపెన్ చేయడంతో ఈ ఐటమ్స్ ఉంటాయే లెడ్జర్స్ ఆటోమేటిక్గా డిఫాల్ట్గా వచ్చేస్తాయి, మనం ఏది సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో దీంతో ఈ యొక్క సెషన్ వీడియో ముగిస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి టాపిక్తో ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. చాలా మంది ఎవరు చెప్పరు, ఇవన్నీ చెప్తారు
డిఫాల్ట్ లోడింగ్ ఎట్లా ఒకటి చెప్తారు, మిగతా ఏం చెప్పరు. ఇట్లా అసలు కొన్ని టాపిక్స్ చెప్పరు. జాగ్రత్తగా నేర్చుకోండి, బాగుంటుంది. ఓకే.